హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. పాము కోడిపెట్ట. అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి 10 గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకొని కోడిపెట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరు బయటకు తీసుకువెళ్ళింది. గింజలు ఏరుకొని ఎలా తినాలో నేర్పించసాగింది. అంతలో హఠాత్తుగా పొదచాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని యువతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జి బుజ్జి పిల్లల్ని పారిపోమ్మని హెచ్చరించగా అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకొని కోడిపిల్లలు చెల్లా చెదురయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకొని వెళ్ళిపోయింది. అది మొదలు ఆ పాము పొదల వెనుక చెట్ల చాటున మాటు వేయడం, అదును దొరకగానే కోడిపిల్లలను పట్టుకొని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారం అవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్ళింది. కొద్ది దూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో ఉంచి బయటకు వస్తూ కనిపించింది. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి, నువ్వు ప్రతిరోజు నా పిల్లల్ని తింటున్నావు. నీకు ఇది న్యాయం కాదు. నాకు 2 పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా, పోవమ్మా, నేను నా ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వచ్చి వాటిని కూడా తినేస్తాను అంది. కోడిపెట్ట ఎంత బతిమాలినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చేయాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామనుకుంది. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్ళి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని అర్థించింది. తేనెటీగలు ఒప్పుకున్నాయి. తేనె పెట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో వేశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసికట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకొని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసి పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా దాని మీదకి దాడి చేసి కసిదీరా కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది. పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.